నేను మాట్లాడినప్పుడు వీడియోలో డిస్టర్బెన్సెస్ ఎక్కువ వచ్చున్నాయి. అందుకని నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. నాకు థర్స్‌డే నుంచి కొంచెం బ్యాక్ పెయిన్ ఎక్కువగా ఉంది. సో, అందుకని చెప్పి నేను కొంచెం రెస్ట్‌లో ఉన్నాను. అయితే ఈవినింగ్ 7:00 నుంచి కడుపు కూడా నొప్పిగా అనిపించింది. సో, బ్యాక్ పెయిన్ వల్ల ఈ కడుపు నొప్పి కూడా అనిపిస్తుందేమో, సన్నగా అలాగొస్తుంది నొప్పి అని చెప్పేసి రెస్ట్ తీసుకున్నాను. కానీ తగ్గలేదు. సరే అని చెప్పి ఫ్రైడే మార్నింగ్ 11:00కి డాక్టర్ దగ్గరికి వెళ్ళాను. ఈ డాక్టర్ గారికి 60+ ఏజ్ ఉంటుంది. జనరల్ ఫిజిషియన్. మాకు 15 ఇయర్స్ నుంచి తెలుసు. చాలా బాగా చూస్తారనమాట. నేను చెప్పిన సిమ్టమ్స్ బట్టి గ్యాస్ట్రైటిస్ అయి ఉంటుంది. మీరు అసలు ప్రాపర్‌గా టైంకి డైట్ తీసుకుంటున్నారా లేదా? నిద్రపోతున్నారా లేదా? అని అడిగారు. అయితే నేను చెప్పాను, ఇంట్లో పని చేసుకుంటూ యూట్యూబ్ వర్క్ అంతా చేసుకునేటప్పటికి టైమింగ్స్ మెయింటైన్ చేయలేకపోతున్నానండి. కొంచెం అటు ఇటు అవుతుంది అని చెప్పాను. పడుకునేటప్పటికి నైట్ 2:00 ఎర్లీ మార్నింగ్ 3, 4 కూడా అవుతుంది. ఎందుకంటే నైట్ 12:00కే స్టార్ట్ చేయాల్సి వస్తుంది వరకు డే టైంలో చేయడం కుదరట్లేదు అని చెప్పాను. అప్పుడు సాఫ్ట్‌గా ఒకటే చెప్పారనమాట. అలా అయితే ఎలా అమ్మా, మీరు వర్క్ చేసుకోండి కాదనట్లే, కానీ టైం మెయింటైన్ చేయాలి కదా, డైట్ ప్రాపర్ టైంలో తీసుకోవాలి, మళ్ళీ ప్రాపర్ ఫుడ్ తినాలి, నైట్ స్లీప్ కూడా ఇంపార్టెంట్ కదా అని చెప్పారన్నమాట. అసలే ఆథరైటిస్ ఉంది కాబట్టి నెగ్లెక్ట్ చేయదమ్మా అని చెప్పారు. ఇంకేమంటాం చెప్పండి. సరే సార్, ఈసారి నుంచి ప్రాపర్ టైమింగ్స్ మెయింటైన్ చేస్తానని చెప్పాను. ఎంత హెల్త్ కాన్షియస్లో ఉన్నా కానీ ఏదో ఒక ప్రాబ్లం వస్తూనే ఉంటుంది. ఇప్పుడు ఇంకా బాగా క్లారిటీ వచ్చింది కాబట్టి ఇంకొంచెం జాగ్రత్త పడాలని అర్థమైంది. మీరు నమ్ముతారో లేదో నాకు తెలియదు, కానీ డాక్టర్ గారి ఫీజు 200 తీసుకుంటారు. మెడిసిన్స్ 70 రూపీసే రాశారండి. అంత సింపుల్గా రాస్తారు. గ్యాస్ట్రైటిస్ సంబంధించి అవి బిఫోర్ ఫుడ్, ఆఫ్టర్ ఫుడ్వి. సో అవి వేసుకుని 2 డేస్ చూద్దాం, తగ్గకపోతే కనుక ఫర్దర్ యాక్షన్ తీసుకుందాం అని అన్నారు. డాక్టర్ గారిని చూస్తేనే, మాటలు వింటేనే సగం రోగం తగ్గిపోయినట్టుగా అనిపిస్తుంది అన్నమాట. అక్కడికి వచ్చిన వాళ్ళందరికీ కూడా అంత సింపుల్గా ఉంటారు పర్సన్ కూడా. నాకైతే కారాలు, మసాలాలు లేని లైట్ ఫుడ్ తినమన్నారు అన్నమాట. అందుకని ఫ్రైడే ఆఫ్టర్నూన్ హాస్పిటల్ నుంచి ఇంటికి వచ్చాక మజ్జిగన్నంలాగా మెత్తగా చేసుకుని తిన్నాను. మామూలుగానే మేము హెల్త్ బాగాలేకపోతే కొంచెం లైట్ ఫుడ్ తీసుకుంటాము, డైట్ మెయింటైన్ చేస్తాము. ఆఫ్టర్నూన్ కూడా చాలా కొద్దిగా మజ్జిగన్నం తిన్నాను అనమాట. టాబ్లెట్లు వేసుకోమన్నారు కాబట్టి అసలు ఆకలి అనిపించలేదు, కానీ తప్పదు కదా, అందుకని కొంచెం మజ్జిగన్నంలా తినేసి టాబ్లెట్స్ వేసుకుని రెస్ట్ తీసుకున్నాను. అందుకే ఫ్రైడే ఏది కూడా పోస్ట్ చేయలేదు. వీడియోస్ ఉన్నాయి కానీ ఎడిట్ చేయలేదు, వాయిస్ ఓవర్ ఇవ్వలేదు, హెల్త్ బాగాలేక, అందుకని షేర్ చేయలేదు. నైట్ ఉప్మా చేసుకున్నాను అనమాట. అదైతే కొంచెం లైట్ గా ఉంటుందని చెప్పి నా వరకు ఉప్మా చేసుకున్నాను. పవన్కి ఏమో మధ్యాహ్నం చేసిన రైస్ ఉంది, కాలీఫ్లవర్ కర్రీ కూడా ఉంది, కర్డ్ కూడా ఉంది. సో తను అది తినేస్తా అని చెప్పారు. మా అమ్మాయి ఏమో డిన్నర్ చేయను, ఫ్రూట్సే తింటానంది. ఇంకా నాకు హ్యాపీ. సో అందుకని సరే అన్నాను. కానీ కొంచెం ఉప్మా తిన్నాను, చాలా బాగుంది అంటే సరే అన్నది. అయితే ఇప్పుడే ఫ్రూట్స్ తిన్నాను కదా, 1 అవర్ తర్వాత తింటానని చెప్పి తిన్నది. ఎంతైనా తల్లి ప్రేమ కదండి, పిల్లలు తినకపోతే మనసు ఒప్పదు. అప్పటికే నైట్ 9:30 అయిపోయింది. సో నేనైతే ఉప్మా తినేసి టాబ్లెట్లు వేసేసుకున్నాను. పవన్ కూడా డిన్నర్ చేసేసారు. సాటర్డే ఈవినింగ్ కి కొంచెం సెట్ అయింది, పెయిన్ తగ్గింది. ఇంకా పూర్తిగా తగ్గిపోవాలని కోరుకుంటున్నాను. మీరు కూడా నా గురించి కోరుకోండి, తగ్గిపోవాలి, వర్క్ చేసుకోవాలని చెప్పి. మీరందరూ కూడా ప్రాపర్ డైట్, స్లీప్, టైమింగ్స్ మెయింటైన్ చేయండి, హెల్తీగా ఉండండి.